ఆదిలాబాద్ జిల్లాలో పులి కలకలం రేపుతోంది. దిలావర్పూర్ మండలంలోని బైంసా నిర్మల్ హైవేపై ప్రయాణికులకు రాత్రి సమయంలో చిరుత కనిపించింది. దీంతో ప్రయాణికులు చిరుత విజువల్స్ ను సెల్ ఫోన్ తో చిత్రీకరించారు. మరోవైపు పులి సంచారంతో ప్రయాణికులు చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో పులి కలకలం రేపుతోంది. దిలావర్పూర్ మండలంలోని బైంసా నిర్మల్ హైవేపై ప్రయాణికులకు రాత్రి సమయంలో చిరుత కనిపించింది. దీంతో ప్రయాణికులు చిరుత విజువల్స్ ను సెల్ ఫోన్ తో చిత్రీకరించారు. మరోవైపు పులి సంచారంతో ప్రయాణికులు చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. ఇంత పెద్ద ఉందన్న రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో పులి కలకలం రేపుతోంది. దిలావర్పూర్ మండలంలోని బైంసా నిర్మల్ హైవేపై ప్రయాణికులకు రాత్రి సమయంలో చిరుత కనిపించింది. దీంతో ప్రయాణికులు చిరుత విజువల్స్ ను సెల్ ఫోన్ తో చిత్రీకరించారు. మరోవైపు పులి సంచారంతో ప్రయాణికులు చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పులి కలకలం రేపుతోంది. దిలావర్పూర్ మండలంలోని బైంసా నిర్మల్ హైవేపై ప్రయాణికులకు రాత్రి సమయంలో చిరుత కనిపించింది. దీంతో ప్రయాణికులు చిరుత విజువల్స్ ను సెల్ ఫోన్ తో చిత్రీకరించారు. మరోవైపు పులి సంచారంతో ప్రయాణికులు చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. అయితే ఈ రోజు రాత్రి ఆదివారం రాత్రి నిన్న 12 గంటల ప్రాంతంలో కాల్వ నరసింహస్వామి టెంపుల్ దగ్గర మన దిలార్పూర్ మండల్ కాల్వ గ్రామంలో రోడ్డు క్రాస్ చేస్తూ జాతీయ రోడ్డు క్రాస్ చేసింది. అయితే ఈ పులుల సంచారం ఎక్కువ, దాదాపు ఈ పులులు ఎన్ని ఉన్నట్లు అనధికారంగా మనకు తెలుస్తుంది. ఈ పులి రోజుకు 30 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందని అంచనా ఉంది కాబట్టి అది ఎక్కడ ఉంటుందో ఎటు ఉంటుందో తెలుసలేదు. రాత్రి 12 గంటలకు ఈ ఫోన్ లో ప్రయాణికు చిత్రీకరించి మొబైల్లో వైరల్ చేయడంతో అక్కడ ఉన్న పోలీసులు కూడా వచ్చి, పోలీసులు అటవీ అధికారులు వచ్చి ప్రజలకు రైతులకు సూచనలు ఇచ్చారు. మీరు ఎలాంటి సందర్భంలో కూడా పొద్దున ఉదయం మాత్రం వెళ్ళొద్దు, పోతే గుంపుగానే పోవాలా, అందరూ గుంపుగానే వెళ్ళిపోవాలా, రైతులు మాత్రం గుంపుగానే పోవాలా, ఒంటరిగా పోవద్దు అని చెప్పేసి అన్నారు. పులులు ఎటు ప్రయాణం చేస్తున్నాయో ఎటు వేస్తున్నారో అధికారికంగా అటవీ శాఖ అధికారులకు మాత్రం తెలియడం లేదు. ఎందుకంటే ఈ రోజు 30 కిలోమీటర్లు నడుస్తున్న ఉద్దేశం కొద్ది వాళ్ళకైతే తెలుసలేదు. ప్రజలందరూ అప్రమత్తం ఉందని చెప్పేసి పోలీసులు అయితే వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.